Hi, hello, welcome to AB channel Street Food. ఇవాళ మన స్ట్రీట్ ఫుడ్ ఎపిసోడ్లో దిల్షుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ ఎదురుకుండా ఉన్న ఏరియా 21 డ్రైవ్ ఇన్కి వచ్చానండి. సో అక్కడ మిస్టర్ పులావ్ అని చెప్పి ఆథెంటిక్ తెలుగు పులావ్స్ దొరుకుతాయట. సో అవి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో మిస్టర్ పులావ్ ఆథెంటిక్ తెలుగు ఫుడ్ వాళ్ళ మెనూ కార్డ్ ఉంది. సో దీంట్లో నాన్ వెజ్ స్టార్టర్స్, మిస్టర్ పులావ్ స్పెషల్ నాన్ వెజ్ పులావ్స్ ఉన్నాయి. సో నాన్ వెజ్ స్టార్టర్స్లో సంథింగ్ డిఫరెంట్గా కరివేపాకు చికెన్ అట, అంటే గోంగూర చికెన్ ఇవన్నీ విన్నాం, కానీ ఫస్ట్ టైం నేను కరివేపాకు చికెన్ వింటున్నాను. సో అదొకటి ట్రై చేద్దాం. దెన్ చికెన్ పులావ్, మస్తానీ చికెన్ పులావ్, గోంగూర చికెన్ పులావ్. సో గోంగూర చికెన్ పులావ్ ఒకటి, కరివేపాకు చికెన్ నాన్ వెజ్ స్టార్టర్, ఇవి రెండు ఆర్డర్ ఇచ్చుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఏరియా 21లో ఉన్న మిస్టర్ పులావ్లో నేను ఆర్డర్ ఇచ్చిన కరివేపాకు చికెన్ అండ్ గోంగూర చికెన్ పులావ్ రెడీగా ఉన్నాయండి. అవి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. సో ఫస్ట్ నేను కరివేపాకు చికెన్ ట్రై చేస్తున్నాను. ఓకే, సో బేసికలీ ఇది చికెన్ ఫ్రై. దీంట్లో డిఫరెంట్గా వాళ్ళు కరివేపాకు అవి పైన గార్నిష్ చేసి ఇచ్చారు. చూస్తున్నాం కదా. చికెన్ మాత్రం చాలా బాగుందండి. ఆ స్పైసెస్ అవన్నీ బాగా పట్టినాయి దానికి. లిటిల్ స్పైసీ ఉంది, అంటే మరీ స్పైసీ లేదు, అలా అని చెప్పి నార్మల్గా కూడా లేదు. సో మీడియం స్పైసీ. సో కొంచెం డిఫరెంట్గా వాళ్ళు ప్రజెంట్ చేయడం కోసం వీళ్ళు కరివేపాకు చికెన్ అని చెప్పి చేశారు. జనరల్లీ మనం గోంగూర చికెన్ విన్నాము. సో దిస్ ఇస్ లైక్ లిటిల్ డిఫరెంట్ కరివేపాకు చికెన్. చికెన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది అండ్ చాలా మెత్తగా ఉంది. బాగా ఫ్రై చేశారు. సో ఇందాక చెప్పినట్టు స్పైసెస్ అన్నీ బాగా పట్టినాయి దానికి. కరివేపాకు ఇస్ లైక్ డిఫరెంట్. కరివేపాకు అనేది మనకి కళ్ళకి చాలా మంచిది కదా. సో కరివేపాకు చికెన్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్గా ఉంది. సో అది ట్రై చేశాను. సో టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. సో ఈ డ్రైవింగ్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఎస్పెషల్లీ ఇన్ ద ఈవినింగ్స్ ఇంకా బాగుంటుంది. ఆ లైటింగ్స్ అవన్నీ ఉంటే ఇక్కడ కూడా డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి. నేను మాత్రం వచ్చింది మిస్టర్ పులావ్ అనే కౌంటర్కి. సో వాళ్ళ కరివేపాకు చికెన్ అండ్ గోంగూర చికెన్
పులావ్ రెండు ఆర్డర్ చేశాను. సో కరివేపాకు చికెన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను గోంగూర చికెన్ పులావ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. గోంగూర చికెన్ పులావ్ రెడీగా ఉంది. సో జనరల్లీ మనం ఎక్కువగా లైక్ బిర్యానీస్, హైదరాబాద్లో బిర్యానీస్ చాలా ఫేమస్. పులావ్ కాన్సెప్ట్ కూడా ఆఫ్ లేట్ లైక్ నాకు తెలిసి లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి బాగా ఫేమస్ అయింది మన దగ్గర హైదరాబాద్లో. ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ రెగ్యులర్గా మనకి అక్కడ బిర్యానీలు తక్కువ, పులావులు ఎక్కువగా దొరుకుతాయి. సో అంటే అక్కడ దొరకవని కాదు, బిర్యానీలు దొరుకుతాయి అక్కడ కూడా. బట్ ఏంటంటే అక్కడ పులావ్ కాన్సెప్ట్ ఎక్కువ, ఇక్కడ మనకి బిర్యానీ కాన్సెప్ట్ ఎక్కువ. సో రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి మనకి బిర్యానీ అయినా పులావ్ అయినా రెండు ఒకటే. సో పులావ్ వేడిగా ఉంది. గోంగూర టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. గోంగూర చికెన్ కదా, సో ఆ గోంగూర టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. అల్టిమేట్ టేస్ట్ ఉంది. వావ్, ఆ గోంగూరలోని ఆ పులుపు అనేది బాగా తెలుస్తుంది. మొత్తం స్పైసెస్కి అంతా అంటే ఈ రైస్కి అంతా అది బాగా పట్టింది. సో టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి. గోంగూర చికెన్ ఫ్రై తిన్నాను, లేదా గోంగూర చికెన్ అలా తిన్నాను, కానీ నేను ఫస్ట్ టైం గోంగూర పులావ్ తింటున్నాను. సో చికెన్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి. చికెన్ కూడా చాలా మెత్తగా ఉంది. చూడండి, చాలా బాగుంది. అల్టిమేట్ టేస్ట్ ఉందండి. సో మీరు కూడా లైక్ అండ్ ప్రైజింగ్ చెప్పలేదు. ప్రైజింగ్ ఇస్ లైక్ నేను తీసుకున్న కరివేపాకు చికెన్ 173 అండ్ గోంగూర చికెన్ పులావ్ కూడా 173. సమ్హౌ వీళ్ళ ప్రైజింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎండింగ్ లైక్ 3 మల్టిపుల్స్తో ఉంది. లైక్ 173 ఉంది, లేదా 189, లైక్ 199 ఇలా ఉన్నాయి. సో నాట్ ష్యూర్ ఎందుకు అనేది వాళ్ళు అలా పెట్టారు. బట్ డిఫరెంట్, ప్రాబబ్లీ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ప్రైజింగ్లో కూడా ఏది రౌండ్ ఫిగర్గా లేదు, లేదా ఎండింగ్ విత్ 5 అన్నట్లేదు, ఏదో 3 or 9. సో అంటే కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం వాళ్ళు బహుశా ప్రైజింగ్ని అట్లా ట్రై చేసి ఉండొచ్చు. ఇది ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో స్ట్రీట్ ఫుడ్ తోటి మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబీ ఛానల్. దిస్ ఇస్ యువర్ అబీ.